అందరికీ నమస్కారం అండి. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో విస్తరణలో 4 కొత్త మంత్రులు వీరే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మళ్ళీ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రేవంత్ ఢిల్లీకి చేరుకోగానే ఒక్కసారిగా ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం ఒకవైపు, మంత్రిలో వర్గంలో చోటు దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరైన విషయంలో ఊహాగానాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా 4 ఛాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాలు సమాచారం. అందుకనే ఆ 4 ఎవరైన విషయం పార్టీ విస్తరణ చర్చలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశం చాలా కాలం పెండింగ్లో ఉంది. లోక్సభ ఎన్నికలు అయిన దగ్గర నుండి అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు వినబడుతూనే ఉన్నాయి. ఇందులో భాగానే రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరనే విషయంలో కొందరు పేర్లు వినబడుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి ఇప్పుడు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. పార్టీ సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణకు మాత్రమే రేవంత్ పరిమితం అవుతారా, లేకపోతే ప్రక్షాళన కూడా చేస్తారనేది అనుమానంగా మారింది. ఇక విస్తరణ మాత్రమే ఉందంటూ కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలో తీసుకుంటారని టాక్ అయితే వస్తుంది. అలాంటి కాకుండా అలా ప్రక్షాళన తప్పదని అంటే కొత్త వారిని తీసుకోవడంతో పాటు ఇప్పుడున్న మంత్రులు కొందరికి ఉద్వాసన తప్పదు. ప్రక్షాళన అంటే అది వేరే సమస్యకు దారితీసే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మంత్రివర్గంలో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఊరికే కూర్చోరు కదా, రేవంత్కు వ్యతిరేకంగా తయారవుతారు. తమ నియోజకవర్గంలో అవకాశం ఉంటే జిల్లాలలో వ్యతిరేక వర్గాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఏ విషయం ఏంటంటే మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో దానం నాగేంద్ర, సుదర్శన్ రెడ్డి, మాణిక్రావు, ప్రేమ్ సాగర్ రావు, ఆది శ్రీనివాసరావు, షబ్బీర్ అలీ, ఇక అజరుద్దీన్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో మైనారిటీలు ఎవరు లేరు. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు షబ్బీర్ అలీ లేదా అజరుద్దీన్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే అందుకు అధిష్టానం అంగీకరించకపోవడంతో సాధ్యం కాలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని మంత్రివర్గంలో తీసుకోవడాన్ని అధిష్టానం అంగీకరించలేదు. షబ్బీర్ అలీ, అజరుద్దీన్ ఇద్దరు కూడా నిజామాబాద్ రూరల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నుండి పోటీ చేసి ఓడిపోయారు. తెరపైకి వాదనలు అయితే వస్తున్నాయంటే రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.